ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటి అంటే రుక్మిణి కళ్యాణం రోజు పెళ్లి కాని వాళ్ళు ఈ ఆలయానికి వస్తే జరుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. మీరు పూజారి గారిని చూశారు కదండి. హారతి ఇచ్చిన తర్వాత ఎవరైతే డబ్బులు వేశారో ఆ డబ్బులలో ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా మొత్తం హుండీలో వేశారండి. అది చూసిన వెంటనే నాకు పూజారి గారి కాలు పైన పడి పూజారి గారి ఆశీర్వాదాలు తీసుకున్నానండి. ఈ ఆలయానికి గమనిస్తే కొన్ని వేల మంది, కొన్ని వందల మంది చాలా విశేషంగా వస్తారండి. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ప్రసాదం ఇవ్వడం అంటే మామూలు విశేషం కాదండి. ఎన్ని వందల మంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా సరే స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదం గాని, పుష్పం గాని, తమలపాకు గాని ప్రతి ఒక్క భక్తుడికి ఇస్తున్నారండి. ఇది చాలా విశేషం. ఇలాంటి విశేషమైన ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయండి. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి మంగళవారం మరియు ప్రతి శనివారం కొన్ని వేల మంది అయితే విచ్చేస్తారండి. ఎన్ని వేల మంది వచ్చినా